ఏంజల్ సైన్స్ అనేవి దేవదూతల నుంచి వచ్చే మార్గదర్శకత్వం. ఈ ఏంజల్స్ అనేవి దైవిక సంరక్షణ కలిగించేవి, అంటే డివైన్ గార్డియన్స్ లాంటి వారు. వీరు వాస్తవానికి జీవితంలో స్వచ్ఛమైన మార్గాన్ని, అంటే పర్ఫెక్ట్ పాత్వేస్ని కనుగొనడంలో సహాయపడే సందేశాలను ఇచ్చే స్వచ్ఛమైన జీవులు. వీరు మన జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేయరు, అలా అని మన జీవితంలో ఏ విషయం జరగడానికి కూడా కారణం కాదు. కానీ మనం ఏదైనా అడ్డంకులను, సమస్యలను అధిగమించడానికి లేదా కష్టమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి కష్టపడుతున్నప్పుడు వారి సహాయాన్ని అందిస్తారు. వారికి మన హృదయంలో ఉన్న కోరికలు, అలానే మన పర్సనల్ అండ్ ప్రైవేట్ థాట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. వారు మనకు మంచి మార్గదర్శకత్వం చేస్తూ ఉంటారు. ఈవెన్ మన క్లోజ్ ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందించలేకపోవచ్చు. ఒక ప్రశ్నపై మీరు దృష్టి పెట్టి పదే పదే బయటికి పెద్దగా చెప్పడం ద్వారా లేదా ఆ ప్రశ్నని రాయటం ద్వారా మీరు ఏంజల్స్ యొక్క సహాయం కోసం అడగొచ్చు. అంటే ఎలా ముందుకు సాగాలనే దాని గురించి కొన్ని సూత్రాలను, సూక్ష్మమైన ఆధారాలను ఇచ్చే సంకేతాల రూపంలో వస్తాయి. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని చూస్తున్న ఏంజల్స్ సడన్గా ఎలాంటి ప్రమోటింగ్ లేకుండా వారి ఉనికిని, ప్రశంసను తెలుపుతారు. ఎందుకంటే మీకు ఎక్స్ట్రా సపోర్ట్ అవసరమని, లేదా మీ జీవితంలో మీరు ఒక కీలకమైన క్షణాన్ని చేరుకోబోతున్నారని వారు ముందుగానే గ్రహిస్తారు. కాబట్టి ఈ ఏంజల్ సింబల్స్ అనేవి మీకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. అంటే మీరు స్పిరిచువల్గా ఎన్లైటన్ అవుతున్నప్పుడు, అంటే మీరు విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు, మీరు వైబ్రేషన్గా హైలో ఉన్నప్పుడు, అలాగే మీరు వైబ్రేషన్గా కంప్లీట్ లోలో ఉన్నప్పుడు, నిరుత్సాహంగా ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు, అలాంటి సందర్భంలో మీకు సపోర్ట్ కావాలని, ఏం చేయాలో తెలియనప్పుడు, గందరగోళంలో ఉన్నప్పుడు, సరైన దిశలోనే ఉన్నానని తెలుసుకోవాలనిపించినప్పుడు, మీరు రాంగ్ పాత్లో వెళ్తున్నప్పుడు, అలాగే మీరు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మరియు అదనపు సంరక్షణను అనుభవించాల్సిన అవసరం వచ్చినప్పుడు, అలాంటి టైంలో మీకు ఈ ఏంజల్స్ అనేవి వారి మార్గనిర్దేశాన్ని అందిస్తారు. అలా మనకి ఏంజల్స్ ఏం కన్వే చేయాలన్నా త్రూ సైన్స్ ద్వారానే కన్వే చేస్తారు. అలాంటి కొన్ని సైన్స్లో ఫస్ట్ సైన్ వచ్చేసి రిపీటెడ్ నెంబర్స్. వారు సైన్స్ని త్రూ నెంబర్స్ ద్వారా అందిస్తారు. ప్రతిసారి మీరు సేమ్ నెంబర్స్ చూస్తున్నా, లేదా అవి కనిపిస్తున్నా, లేదా మీ అటెన్షన్ని ఆటోమేటిక్గా డ్రాగ్ చేస్తున్నా సరే, అది ఖచ్చితంగా ఏంజల్ వారి యొక్క ఉద్దేశాన్ని తెలియచేయాలని ట్రై చేస్తున్నారు. ఈ ఏంజల్ నెంబర్కి ఖచ్చితంగా సర్టెన్ మీనింగ్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు నేను కొన్ని నెంబర్స్కి మీకు మీనింగ్ చెప్తాను. దాంట్లో మొట్టమొదటిది 0. మీకు దైవిక భరోసా ఇవ్వడానికి ఏంజల్స్ సిద్ధంగా ఉన్నారు, అంటే మీరు కనెక్ట్ అవుతున్నారని అర్థం. 1. పాజిటివ్పై దృష్టి పెట్టండి. 2. మీరు సరైన మార్గంలో ఉన్నారని తెలియచేస్తుంది. 3. మీరు ఇతరులతో మాట్లాడే తీరు మార్చండి, లేదా ఇతరులతో మాట్లాడండి అని తెలియచేస్తుంది. ఇక 4. మీకు నయం చేయడానికి ఏంజల్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు అని తెలియచేయడం కోసం. 5. మార్పు మీకు ప్రస్తుతం మంచిది అని చెప్పడానికి. 6. మీరు భౌతిక సమస్యలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు, జస్ట్ మీరు రిలాక్స్ అవ్వండి అని తెలియచేయడానికి. ఇక 7. మీరు ప్రస్తుతం చాలా లక్కీ కాబట్టి రిస్క్ తీసుకోవడానికి ఇది మంచి టైం అని తెలియచేస్తుంది. 8. మీరు సమృద్ధి మరియు శ్రేయస్సుని ఆకర్షిస్తున్నారు అనడానికి సూచన. 9. మీ కలలను వాస్తవ రూపం దాల్చుకోవడానికి, మీరు యాక్షన్ తీసుకోవడానికి ఇది సరైన టైం అని తెలియచేస్తుంది. ఇక 11. సరైన ఎంపిక చేయడానికి మీ అంతర్దృశ్యాన్ని ట్యూన్ చేయడం అని తెలియచేస్తుంది. 13. మీరు ఆధ్యాత్మిక పెరుగుదల స్థానంలో ఉన్నారని తెలియచేస్తుంది. 22. మీరు ఓపికతో ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే విజయం వస్తుంది అని తెలియచేయడానికి. 777ని తరచుగా చూస్తున్నారంటే యు ఆర్ ఎక్స్పెషల్లీ లక్కీ అని చెప్పాలి. ఇంకా 999, 99 ఇలా 9ని చూస్తున్నట్లయితే ఈరోజు మీకు పెర్ఫెక్ట్ టైం, మీరు కలలకనే పని చేయండి అని సూచిస్తుంది. ఇలా మీరు రిపీటెడ్గా 479, 356 ఇలా నెంబర్స్ కనిపిస్తూ ఉంటే ఆ నెంబర్స్ టోటల్ చేస్తే ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్కి మీరు కనెక్ట్ అవ్వండి. 2nd సైన్ తెల్లని వెంట్రుకలు కనిపించడం. ఈ వెంట్రుకలు కనిపించడం అంటేనే ముఖ్యమైన సంకేతం. మిమ్మల్ని గైడ్ చేసే ఏంజల్స్ మీ దగ్గరే ఉన్నారు అని తెలియచేయడానికి ఈ సంకేతాన్ని ఇలా తెల్లని వెంట్రుకలు కనిపించడం ద్వారా మనకు తెలియచేస్తారు.
మనం ఎప్పుడైనా డిఫికల్ట్ టైంని ఫేస్ చేస్తున్నప్పుడు మనకు నేనున్నాను అనే భరోసా తెలియచేయడానికి మనకి ఈ సంకేతాన్ని చూపిస్తారు. థర్డ్ వన్, క్లౌడ్ ఫార్మేషన్. ఇది మనం సడన్గా ఆకాశంలోకి చూస్తున్నప్పుడు అందమైన ఆకృతిలో మబ్బులు ఫామ్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి. ఇలా మీకు ఎప్పుడైనా కనిపించాయా? ఒకవేళ కనిపిస్తే కనుక ఇది గార్డియన్ ఏంజెల్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ఎంచుకున్న మార్గాల్లో ఇలా క్లౌడ్స్తో ఆకారాలు ఫామ్ చేసి చూపించడంలో ఒకటి. అలాంటి క్లౌడ్ ఫార్మేషన్లో ఏంజల్స్ వింగ్స్ లాగా, హార్ట్ షేప్ లాగా, ఫ్లవర్ షేప్ లాగా ఇలా కామన్ సైన్స్లా ఎంచుకొని క్లౌడ్స్లో మనకు కనిపించడం జరుగుతుంది. ఇక మూడవది, మీరు కొన్ని సందర్భాల్లో కొంత ప్రమాదం లేదా ఎగుడు దిగుడు పరిస్థితులను ఫేస్ చేయడం కావచ్చని గ్రహించినప్పటికీ కొన్ని అనుకోని కారణాల వల్ల లేదా చాలా అదృష్టవశాత్తు ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటపడడం జరుగుతుంది. ఇలాంటి సడన్ మిరాకిల్స్ అన్నీ కేవలం మిమ్మల్ని గైడ్ చేస్తున్న ఏంజల్స్ జోక్యం వలన మాత్రమే జరుగుతుంది. ఇక నాలుగవది, వర్షంలో లేదా వర్షం లేకుండా రెయిన్బో ఏర్పడడం. మీరు చూస్తున్నట్లయితే మీ రోజుని లేదా మీ టైంని ప్రకాశవంతం చేయడానికి మీ గార్డియన్ ఏంజల్స్ ప్రయత్నిస్తున్నారు అన్నదానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. ఒకవేళ ఆ రెయిన్బో మీకు డిఫరెంట్ షేప్లో అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేని విధంగా మీకు రెయిన్బో కనిపిస్తే కనుక అది మీకు ఏంజల్స్ నుంచి వచ్చే ఖచ్చితమైన సంకేతం. పాజిటివ్ సైన్ అది. వారు మీ చెంత నుండి మిమ్మల్ని పరిరక్షిస్తున్నారు అన్నదానికి. ఇక ఐదవది, మీ ఇంట్లో పెంపుడు జంతువులు లేదా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారు మీరు చూడనటువంటి దాన్ని వారు అదే పనిగా చూస్తున్నారంటే ఇది ఒక మిస్టీరియస్ ఫినామినన్గా చెప్పవచ్చు. దీనికి కారణం మీ యొక్క గార్డియన్ ఏంజల్ మీకు అతి సమీపంలో ఉన్నారు అన్నందుకు ఇది ఒక సంకేతం. చాలా మంది స్పిరిచువల్ ఎక్స్పర్ట్స్ ఇలా చిన్నపిల్లలకి, యానిమల్స్కి ఈ ఏంజల్స్ని స్పిరిచువల్ బీయింగ్స్ని ఐడెంటిఫై చేసే కెపాసిటీ ఉంటుందని చెప్తారు. ఈ ఏంజల్స్ని స్పిరిచువల్ బీయింగ్స్ని ఐడెంటిఫై చేసే కెపాసిటీ ఉంటుందని చెప్తారు. ఆరవది, ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో కష్టకాలాన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాటిని అధిగమించడానికి పోరాటాలు, ప్రయత్నాలు కూడా చేస్తారు. సో వాటన్నిటి గురించి ఏంజల్స్కి తెలుసు. మనల్ని నిరంతరం సంరక్షించడం, సంతోషంగా ఉంచడమే వారి పని. మనలో ఇలా మనకు భరోసా ఇవ్వటం కోసం వారు ఉనికిని మనకు తెలియచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు మన చుట్టుపక్కల ఉన్నారు అని తెలియచేయడానికి వారు నేచర్తో అద్భుతమైన, అందమైన, బ్యూటిఫుల్ థింగ్స్ని మన వద్దకు పంపిస్తూ ఉంటారు. వాటిలో అతి ముఖ్యమైనది బటర్ఫ్లైస్. ఈ బటర్ఫ్లైస్ కానీ, తూనీగలు కానీ, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కానీ ఇవి కనుక మన దగ్గరకు తరచుగా వస్తున్నట్లు మనం గమనించినట్లయితే గుర్తుపెట్టుకోండి, మీ గార్డియన్ ఏంజల్స్ మీకు అతి సమీపంలో ఉండి మిమ్మల్ని పరిరక్షిస్తున్నారు అనడానికి ఇది ఒక సంకేతం. మిమ్మల్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని చెప్తూ ఉంటారు. దానికి సంకేతంగా నేచర్లో హార్ట్ ఫార్మేషన్ని, ఏంజల్ వింగ్స్ ఫార్మేషన్ని క్రియేట్ చేసి కనబరిచేలా చేస్తారు. ఇవన్నీ మనల్ని వారు ముందుండి నడిపిస్తారు. ధైర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని చెప్పే మార్గాలు. ఇంకా ఏడవది, ఊహించిన సహాయం మీ యొక్క భారాన్ని సులభం చేయడానికి ఈ దేవదూతలు చేయగలిగింది అంతా చేస్తారు. కష్టాలు లేదా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ టైంలో లేదా మనకు బాగా అవసరం ఉన్నప్పుడల్లా వారు మనకు సహాయాన్ని పంపిస్తూనే ఉంటారు. ఉదాహరణకు కొన్నిసార్లు మనకు బిల్స్ కానీ, అప్పులు కానీ ఎలా కట్టాలని బాగా స్ట్రగుల్ అవుతుంటే మనకు సడన్గా ఆ ప్రాబ్లం యొక్క పరిష్కారం మన ముందుకు వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఇలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ టైంలోనే కాకుండా ఈవెన్ మన యొక్క ఆరోగ్యానికి కూడా సహాయపడుతూ ఉంటారు. మనతో ఈ స్పిరిచువల్ బీయింగ్స్, ఈ దేవదూతలు ఉన్నారు అని వారు ప్రెజెంట్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయడమే ఒక సంకేతంగా చెప్పచ్చు. మనకి కొన్నిసార్లు మనల్ని ఎవరో ప్రొటెక్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్స్ మనకి ఏంజల్స్ ద్వారానే వస్తుంది. సో వారు మీతో ఉన్నారు అనడానికి విషయం మీకు తెలపడం కోసం వారు ఇలాంటి సైన్స్ చూపిస్తూ ఉంటారు. ఏంజల్స్ వారి యొక్క వింగ్స్ మధ్యలో మనల్ని ఉంచి సంరక్షిస్తారు అన్న విషయాన్ని మనం గుర్తించగలడం చేయాలి. మరి ఇలాంటి సంకేతాలు చూసినప్పుడు మనం ఏం చేయాలంటే గ్రాటిట్యూడ్ తెలపాలి. కృతజ్ఞత అనేది చాలా ముఖ్యమైన పదం అని మీరు గుర్తించినప్పుడే మిరాకిల్స్ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఇలా ఏంజల్స్ అనేవి మీకు మార్గనిర్దేశాన్ని చూపిస్తూ ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.